ముందుగా ఒక ప్యాన్ అనే పొయ్యి మీద పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ పోయండి. నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. ఆవాలు చిటపటలాడాలి. ఆవాల్లోనే సువాసన బయటికి రావాలంటే అందులో చిటపటలాడాలి. తర్వాత జీలకర్ర, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, ఒక రెప్ప కరివేపాకు, ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అందులో అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేగించండి. ఇప్పుడు వెంట్రాయిలు వేయండి. వెంట్రాయిలు ఎంతగా వేగిస్తే అంత మంచిగా కూర ఉంటుంది, అంత టేస్ట్ ఇస్తుంది కూర. వెంట్రాయిలు వేయండి. వెంట్రాయిని వేగనివ్వండి. నేను అలా 5 minutes వేగనిచ్చాను, కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. 5 minutes వరకు వేగనివ్వాలి. తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసి మళ్ళీ బాగా వేగనివ్వాలి. రొయ్యలు శుభ్రంగా కడుక్కోకపోతే స్మెల్ వస్తాయండి. వేడి నీళ్ళు పోసుకొని వెంట్రాయిలు కడుక్కోవాలి. ఇప్పుడు గోంగూర వేయండి. గోంగూర కూడా బాగా కడుక్కొని పెట్టుకున్నాను, అది ఇప్పుడు వేస్తున్నాను. బాగా కలుపుకోండి. మూత పెట్టకండి. మూత పెడితే కూర నల్లగా అయిపోద్ది. మూత పెట్టకుండా వేగిస్తే కలరు గ్రీన్గా ఉంటుంది. చూసారా, బాగా వేగింది. ఇప్పుడు కారం మీకు సరిపడంత కారం వేసుకోండి. నాకు 2 spoons కావాలి. ఉప్పు రుచికి తగ్గంత. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి, అందుకే మాకు కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు బాగా వేగనివ్వాలి. ఈ సమయంలోనే అడుగు పట్టిపోద్ది, కొంచెం చూసుకొని దగ్గరుండి వేగనివ్వండి. దింపడానికి ఓ 5 minutes ముందు గరం మసాలా పౌడర్ని చల్లుకోండి. ఇంకో గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇది చాలా కూర సువాసన ఇస్తుందండి. నీ సువాసన కూడా రాకుండా చేస్తుంది. అంతే, రెడీ అయిపోయింది మన గోంగూర వెంట్రాయిల కర్రీ. చూడండి ఎంత బాగుందో. తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా, బాయ్.